అందరికీ నమస్తే. నేను మీ ఊరుకుందు అడ్వకేట్ని. ప్రతి గాడిద కొడుకు హిందూ మతాన్ని, తర్వాత ఈ బ్రాహ్మిన్స్ని విపరీతంగా తిడుతూ ఉంటారు. అంటే వీళ్ళ సిద్ధాంతం ప్రకారం ఏం చెప్తున్నారంటే, ఈ హిందూ మతము తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దేవుళ్ళంతా కూడా ఫారిన్ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యారు అని చెప్తా ఉన్నారు. అరే బాబు, క్రిస్టియానిటీకి కానీ ముస్లిమ్స్కి కానీ ఒక ఆరిజిన్ అనేది ఉంది. అంటే ఆ ఆరిజిన్ నుంచి ఈ భారతదేశానికి అడుక్కొని వచ్చినటువంటి మతాలు ఇవి. అంటే మాది గొప్ప అని ప్రచారం చేసుకొని డబ్బా కొట్టుకొని వచ్చినటువంటివి మీ మతాలు. కానీ ఈ భారతదేశంలో పుట్టి ఈ హైందవ సాంప్రదాయం అసలు ఇన్ని సంవత్సరాలు అని కూడా ఎవ్వరు కూడా అంచనా వేయలేకపోతున్నారు. మీకు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది, అది మీ బతుకు. కానీ హైందవ సాంప్రదాయానికి, హిందూ మతానికి ఇప్పటిదాకా ఎవరు కూడా అంచనా వేయలేకపోయారు. అంటే పుట్టుక నుంచి చావు వరకు మనం పాటించే ప్రతి సాంప్రదాయము హైందవ సాంప్రదాయము. మీలాగా అన్ని మతాలు కూడా ఇప్పుడు కాపీ కొట్టి వచ్చినవే. కాబట్టి ఆ దౌర్భాగ్యం హిందూ మతానికి పట్టలేదు. ఇంకొకటి, ఇక్కడ బౌద్ధము మాత్రమే చాలామంది, నేను ఈ మధ్యన యూట్యూబ్లో వింటూ ఉన్నాను, వాడు బైరి నరేష్ అనేవాడు, తర్వాత ఇంకా సోకాలు చాలామంది కూడా ఇక్కడ అతి పురాతనమైనది జైన మతము, బౌద్ధ మతము, చార్వాక్ సిద్ధాంతం అని చెప్తూ ఉన్నారు. అది ఒక్కరోజున ఆలోచన చేస్తున్నాం మనము. ఒకవేళ ఫారిన్ నుంచి కనుక ఈ బ్రాహ్మిన్స్ కనుక వచ్చినట్టయితే అక్కడ ప్రాంతంలో కూడా బ్రాహ్మిన్స్ ఉండాలి కదా. కేవలం మన భారతదేశంలో మాత్రమే ఉన్నారు, అది అఖండ భారతదేశంలో మాత్రమే ఉంటున్నారంటే దాని అర్థం ఏమి? అంటే ఈ అఖండ భారతంలో తప్ప హిందూ మతము కానీ ఇంకా ఈ బ్రాహ్మిన్స్ కానీ ఎక్కడ కూడా లేరు. అంటే దాని మూలం కూడా ఇక్కడే ఉందని అర్థమవుతుంది. అంతేగాని ఈ జెరూసలేంలో కానీ ఈ మక్కాలో కానీ అంటే అక్కడి నుంచి స్ప్రెడ్ అయినటువంటి వాళ్ళు, మీకు అక్కడ ఆరిజిన్ ఉంది, అక్కడ కూడా ముస్లిమ్స్ ఉన్నారు, మరి ఇటువైపు క్రిస్టియన్స్ ఉన్నారు, కాబట్టి మీరు మైగ్రేట్ అయ్యారు ఇక్కడికి. అంతేగాని ఈ బ్రాహ్మిన్స్ కానీ హిందూ మతం కానీ ఎక్కడ కూడా మైగ్రేట్ అవ్వలేదు. ఇక్కడ ఆరిజిన్ ఇక్కడి నుంచే పుట్టి పాకింది అనేది అర్థమవుతుంది. అంతేగాని చరిత్ర తెలుసుకోకున్నట్ట ఇష్టానుసారంగా మాట్లాడితే ఇంకా అది మీకే వదలాలి. తెలివిలేని దద్దమ్మల్లాగా మాట్లాడుతూ, అంటే ఈ మతాల మధ్య, దేశాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించే వాళ్ళు మీరు అయి ఉండి హిందూ మతాన్ని, ఈ బ్రాహ్మణ్స్ని తిట్టడము సబబు కాదు. కాబట్టి ఇట్లాంటి నిజాలు తెలుసుకోకున్నట్ట ఇష్టానుసారంగా మాట్లాడితే కుక్కలను కొట్టినట్టు కొడతారు ఎక్కడ పడితే అక్కడ. కాబట్టి బైరి నరేష్, నువ్వు చార్వాక్ సిద్ధాంతము, నువ్వు నాస్తికుడు అంటున్నావు, కానీ నువ్వు పర్లేదు, నీ దగ్గర పెట్టుకో నీ ఆలోచన. అంతేగాని నీ ఆలోచనని అందరి దగ్గర రుద్దకు. చార్వాక్ సిద్ధాంతం ఏం చెప్తుంది? ఆత్మ పరమాత్మ వీటిని నమ్మకూడదు అంటుంది. నువ్వు నమ్మొద్దు. నేను ఎవడన్నా నమ్మమని చెప్పాడా? అంటే నువ్వు నమ్మట్లేదు కాబట్టి ఇతరులను కూడా నమ్మొద్దు అంటే అది వైలేషన్ అవుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే ముందు మన చరిత్ర మనం తెలుసుకోవాలి. మన హిందుత్వం అంటే ఏమి, హిందూ ధర్మంలో ఏం బోధిస్తుంది అనేది మనకు అవగాహన వస్తే ఏ కుక్క వచ్చినా మనం సమాధానం చెప్పగలం. జై హింద్, జై భారత్, వందే మాతరం.